హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిషా టాక్స్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేస్తే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది, ఫస్ట్ వీడియో చూసేయచ్చు అనమాట. అండ్ ఎస్, సూర్యకాంతం సీరియల్ 27th March ఎపిసోడ్. సూర్య చైతు దగ్గరికి వెళ్ళి ఏమండి ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది. దాంతో చైతు అంటాడనమాట, తిరుపతి గర్భగుడిలో మొత్తం గోల్డ్తో ఉంటుందంట కదా, అదే మన రూమ్లో కూడా అలా చేయిద్దామా అని ఆలోచిస్తున్నా అని అంటాడు. ఏంటండి అని అంటుంది సూర్య. దాంతో చైతు అంటాడు, మరి నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, బయట ఉన్న సిచ్యువేషన్ ఏంటి, లోపల నీ ఎమోషన్ ఏంటి, వచ్చి ఏమండి ఏం చేస్తున్నారు అంట అని అంటాడు చైతు. సర్లేండి, బయటికి వెళ్ళి అందరికీ వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ తీసుకురండి అంటే చైతు అంటాడనమాట. దాంతోపాటు పూలు, పండ్లు, అగరబత్తులు అన్నీ తీసుకురానా అంటే అవి దేనికి అని అంటుంది సూర్య. దాంతో మరి నువ్వు దేనికి తెమ్మన్నావు, బయట అక్కడ అక్క వాళ్ళందరూ కొట్టుకు చస్తుంటే నీకు శోభనం కావాలా, ఇప్పుడు శోభనం అంటే అసలు ఇప్పుడు నేను అది శోభనానికైనా ఎందుకు చెప్పాను అంటే మరి దేనికి తీసుకురమ్మన్నావు వైట్ డ్రెస్సెస్ అంటే ఇంకా సూర్య చెప్తుంది అనమాట. అవి రేపు హోలీ పండగ కదా, అందరం వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకొని సెలబ్రేట్ చేసుకుందామని అని అంటుంది. అసలు నేను కొట్టడం కాదే, మేడపై నుంచి తోసేసినా తప్పు లేదు అని అంటాడు చేతు సూర్యతో. ఇంకా అంటాడనమాట, అసలు ఇంట్లో ఒకరికొకరు కొట్టుకుంటుంటే ఒకరేమో మా శోభనాలు జరగలేదని ఏడుస్తుంటే ఇంకొకరేమో ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదని మా పెద్ద బావ గొడవ పడుతుంటే ఈ టైంలో నీకు హోలీ సెలబ్రేషన్స్ కావాలా అని అంటాడు. ఇంకా దాంతో సూర్య చెప్తుందనమాట, అలా గొడవలు అవుతున్నాయని రేపు పండుగ పూట అందరినీ కలుపుతామని ఇలా ప్లాన్ చేశాను అంటుంది. ఆల్రెడీ నేను రేపు పండుగ రోజు అందరినీ కలుపుతానని మావయ్యకి మాట ఇచ్చాను అని చెప్తుంది. అవును కలిపిస్తావే నువ్వు పెద్ద కంచి కోట పీఠాధిపతి, మరి అందరినీ కలిపేసుకుంటూ పోవడానికి అని అంటాడు చేతు. వాళ్ళు కొట్టుకోవడం చూస్తుంటే అసలు ఇప్పట్లో వాళ్ళు కలిసేలానే లేరు అని అంటున్నాడు చేతు. దాంతో సూర్య అంటుంది, నేను కలుపుతాను, మీరు వెళ్ళి డ్రెస్సెస్ తీసుకురండి అంటే నేను తీసుకున్నాను, ఏం చేస్తాం అని అంటాడు చేతు. సూర్య అంటుంది అనమాట, ఆలోచించుకొని చెప్పండి అని. ఆహాహాహా, ఈ చేతు ఏది ఆలోచించకుండా చెప్పడు, చెప్పాక ఆలోచించాడు అని చెప్తాడనమాట. ఇంకా దాంతో సూర్య అంటుంది, సినిమా డైలాగులు వద్దు అని. మీరు వెళ్ళాలంటే చెప్పండి, నేనే వెళ్తాను అంటాడు. ఎక్కడికి, షాపింగ్ అని అంటాడు చేతు. కాదు మావయ్య దగ్గరికి అంటే ఓ ఆయన్ని తీసుకెళ్తామా అని అంటాడు. లేదు, మీ మీద కంప్లైంట్ చేయడానికి, రేపటికి బట్టలు తీసుకురమ్మంటే మీరు తీసుకురావట్లేదని చెప్తాను, అందరినీ కలపడానికి ప్లాన్ చేస్తుంటే మీరు నాకు హెల్ప్ చేయట్లేదని చెప్తాను అని అంటుంది. దాంతో ఏమవుతుంది అని అంటుంది సూర్య. ఆయన నా చెవిలో శంఖం ఊదుతాడు అంటుంది. అర్థమైంది కదా, వెళ్ళండి అని అంటుంది. ఇంకా చేతు అంటాడు, నాతో బట్టలు తెప్పించగలవేమో కానీ మా అక్కలని కలపలేవు అని. కలపగలను అని సూర్య అంటుందన్నమాట. కలపలేవు అని చెప్పి చేతు, నేను కలుపుతాను అని సూర్య, ఇలా ఇద్దరు బెట్ పెట్టుకుంటారనమాట. సరే మరి నువ్వు విన్ అయితే ఏంటి, నేను విన్ అయితే ఏంటి అంటే సూర్య అంటుంది, నేను విన్ అవుతే నేను చెప్పినట్టు మీరు వినాలి, అదే మీరు విన్ అవుతే మీరు చెప్పింది నేను వింటాను అని. ఏదో చెప్పింది వినడం చేసేయడం కాదు, క్లారిటీ కావాలి అని అంటాడు చేతు. సరే మరి చెప్పండి, మీరు విన్ అవుతే నేను ఏం చేయాలి అంటే లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అంటే సూర్య అంటున్నాను. మరేమో నేను విన్ అవుతే మీరు చీర కట్టుకోవాలి అంటే ఏంటి అని అంటాడు చేతు. అసలు అదేం కోరిక, ఎవరైనా సిక్స్ ప్యాక్లో చూడాలనుకుంటారు, నువ్వేంటి చీర కట్టుకోమంటున్నావు అంటే సూర్య అంటుందన్నమాట, మేము ఆడవాళ్ళం పిల్లలు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అనుకుంటాం, అదే అబ్బాయి పుట్టాడు అనుకోండి గౌన్ వేసి రెడీ చేసి అరే అమ్మాయిలా ఇలా ఉంది అని చెప్పి ముచ్చట తీర్చుకుంటాం. అలా మనకి ఇలాగో పిల్లలు లేరు కదా, అందుకే ఇలా మీలో పిల్లల్ని చూసుకుందామని అని అంటుంది సూర్య. దాంతో చేతు అంటాడనమాట, ఎలాగో గెలిచేది నేనే, సో నాకు ఈ డీల్ ఓకే అంటాడు. దాంతో ఇంకా సూర్య అంటుంది, సరే నాది అయిపోయింది కదా, ఇప్పుడు మీరు గెలిస్తే నేను ఓడిపోతే ఏం చేయాలో చెప్పండి అని అంటుంది సూర్య. ఇంకా చేతు అంటాడు, అది నేను గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాను అని. సూర్య అంటుంది, అయితే బెట్ మీకు ఓకే కదా అంటే డబుల్ ఓకే అంటూ అటు నుంచి వెళ్తాడనమాట. మరోపక్క ప్రవళిక ఆలోచిస్తూ కూర్చుంటుంది. ప్రవళిక ఇంతకీ రూమ్లో నుంచి బయటికి రాకపోయేసరికి బయట ఉన్న సోనా అనుకుంటుంది, అసలు రాను ఈవిడ నరసింహ మూవీలో రమ్యకృష్ణ తయారవుతుంది అని. అసలే పౌరుషం చావు బతుకుల్లో ఉంటే వీళ్ళకి హోలీ కావాలా, హోలీ అని అంటాడు. దాంతో లలిత అంటుందన్నమాట, అదేంటండి అంటే అత్తయ్య గారు మావయ్య గారు అంటే నీకు అలా అర్థమైందా అంటే మరి
నీకే బాగాలేదు కదా అంటే నాకేమైందండి, నేను బాగానే ఉన్నాను అంటే భాస్కర్ అంటాడు, అది నీ మంచితనమే, నీకు ఎక్కడ బాగాలేదంటే ఇంట్లో అందరు ఎక్కడ కంగారు పడతారో అని చెప్పి నువ్వు అలా అంటున్నావు అని. వాళ్ళు రంగులు కొనుక్కొని చల్లుకుంటూ ఉంటే నువ్వు ఇలా రక్తం కక్కుకొని చావాలంటే ఈ మాటలు వాళ్ళు అనలేదు కదండి అని అంటుంది లలిత. అంటే ఇవన్నీ మీ ఫీలింగ్సా అని అంటుంది. దాంతో భాస్కర్ అంటాడనమాట, నా పాతివ్రత్యాన్ని అనుమానిస్తున్నావా లల్లి అని. తప్పు నీది కాదు లల్లి, వాళ్ళే మన మధ్యలో మనస్పర్ధలు సృష్టిస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ లేరు కదండి అంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళు మన మధ్య వాళ్ళే మనస్పర్ధలు సృష్టిస్తున్నారు. ఇదంతా చూస్తున్న లలిత అంటుంది, నేనే నెగిటివ్గా ఆలోచిస్తాను అనుకున్నానండి, కానీ మీరు నాకంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని. ఇంకా డిస్కషన్స్ వద్దు, వాళ్ళు అసలు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూస్తాను, ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అని చెప్పి వెళ్ళి, ఒరే ప్రకాష్ సుబ్బు ఎక్కడ చచ్చారా అని పిలుస్తాడు. అప్పుడు ఇంకా ప్రకాష్ సుబ్బు వస్తారనమాట హాల్లోకి. వచ్చి భాస్కర్ని అంటారు, ఏంటి అంటే ఏంటి రెస్పెక్ట్ లేదా అంటే, పోట్లాడేటప్పుడు రెస్పెక్ట్లు ఉండవు, ఫైటింగే అని అంటాడు సుబ్బు. అప్పుడే లలిత కూడా అక్కడికి వస్తుంది. లలిత అంటుందన్నమాట, ఎంతైనా ఆయన మీకు అన్నయ్య, నాకు మొగుడు. భాస్కర్ ఊరుకుంటాడా? ఏమంటాడంటే, అసలే మీ వదిన ట్యాంక్లో పడి చచ్చి బతికి బయటపడింది, ఇలాంటి సమయంలో మీరందరికీ హోలీ కావాలా, హోలీ సెలబ్రేట్ చేసుకుంటారా అంటే, హోలీయా అని అంటారు ప్రకాష్ సుబ్బు. అవును, అదేంటి మీకు ఈ విషయం తెలీదా అని అంటాడు. అని అంటారు ఇంకా ప్రకాష్ సుబ్బు. ఇంకా రూమ్లోకి వెళ్ళగానే లలిత సీరియస్గా చూస్తుంది భాస్కర్ని. ఇంకా భాస్కర్ అంటాడు, అంటే విషయం తెలుసు అనుకున్నాను అంటే అలాగే సీరియస్గా చూసి చీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క ప్రవళిక రూమ్లో నుండి బయటికి వస్తుందన్నమాట. ఇంకా అది చూసిన సోనా అనుకుంటుంది, అమ్మయ్య ఈవిడ బయటకు వచ్చింది అని. బయటికి రాగానే ఎలాగున్నావు సోనా అని అంటుంది. నాకేంటి మేడం, నేను బాగానే ఉన్నాను, కానీ మీరే ఎన్ని రోజులైందో తలుపేసుకొని రూమ్లో ఉండి తినలేదు, అసలు వాటర్ కూడా తాగలేదు అంటే ప్రవళిక అంటుంది, ఎవరు చెప్పారు సోనా నేను తినలేదు నీళ్ళు తాగలేదని, నేను తాగాను, నేను తిన్నాను అంటే సోనా అనుకుంటుంది, అదేంటి నేనేం పంపించలేదే అని. సూర్యకాంతం పంపించింది అని అంటుందన్నమాట. సూర్యకాంతం వల్ల నేను కార్చిన కన్నీళ్ళే నేను తాగిన నీళ్ళు, తన మీద రగులుతున్న పగనే నా భోజనం అని అంటుంది ప్రవళిక. ఇదంతా చూసిన సోనా అంటుంది, మేడం మీరు ఏమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను, మీరు ఓకే అంటే నేను ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళిపోదాం మేడం, ఎందుకంటే ప్లేస్ మారితే కొంచెం మనసుకి ప్రశాంతత దొరుకుతుంది, ఇవన్నీ వదిలేసి మనం ఢిల్లీ వెళ్ళిపోదాము అని అంటుంది. దాంతో ఇంకా ప్రవళిక అంటుందన్నమాట, ఓ అయితే ప్లేస్ మారితే మనసు మారుతుందా అంటే ఇప్పుడు ప్లేస్ మారినంత మాత్రాన నేను డిప్రెషన్లోకి వెళ్ళను, నాకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటున్నాను అంతేగా అని చెప్పి సోనా దగ్గరికి వెళ్ళి ఫ్యాట్ చెంపలు వాయిస్తుంది అనమాట. ఇంకా సోనా అంటుంది, మేడం ఆపండి మేడం, ఏంటి మేడం ఇది, అదేదో గుళ్ళో గంటలు వాయించినట్టు వాయించేస్తున్నారు అని. చెంప దెబ్బకి నీకు కోపం అనిపిస్తే, బాధ అనిపిస్తే, తిరిగి కొట్టాలనిపిస్తే, మరి ఆ సూర్యకాంతం నన్ను ఎన్ని దెబ్బలు కొట్టింది, నా ఈగో మీద కొట్టింది, నా పరువు మీద కొట్టింది, ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది, నాకెలా అనిపిస్తుంది అని అంటుంది ప్రవళిక. ఆ సూర్యకాంతాన్ని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది అని చెప్పి సోనా మెడ పట్టుకొని ఊపేస్తూనే ఉంటుంది. ఒక పక్క సోనా ఏమో మేడం ప్లీజ్ మేడం వదిలేయండి మేడం అని అంటుంది. నీ శవం పైన నాకు డాన్స్ చేయాలని ఉంది అంటుంది ప్రవళిక. ప్రతిసారి ఆ సూర్యకాంతం చేతిలో నేను ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావు కదా, ఓడిపోవడం తప్పు కాదు సోనా, కానీ పగని తీర్చుకోకపోవడం తప్పు, ఆ తప్పు నేను చెయ్యను అని అంటుంది ప్రవళిక. ఇంకా దాని తర్వాత అంటుంది అనమాట, అవును ఈరోజు ఏదో స్పెషల్ డే కదా అంటే, అవును మేడం ఈరోజు హోలీ అని చెప్తుంది సోనా. మనము హోలీ సెలబ్రేట్ చేసుకుందాం, వెళ్ళి కలర్స్ తీసుకురాపో అంటే సోనా అలాగే చూస్తుంది, ఏంటి నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా, లేదు ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నువ్వు వెళ్ళి కలర్స్ తీసుకురాపో అని చెప్పి పంపించేస్తుంది అనమాట సోనా. మరోపక్క సూర్య వాళ్ళ ఇల్లంతా డెకరేట్ చేసి ఉంటుందన్నమాట. అప్పుడే పులి కూడా వస్తాడు, వచ్చి అనుకుంటాడు, అబ్బా ఎప్పుడో సఫారీ డ్రెస్ వేసుకోవడం, ఈరోజు చూడు ఎంత బాగుంది, ఇలా వైట్ అండ్ వైట్ వేసుకొని అట్లీస్ట్ పండుగలు వచ్చినప్పుడన్నా ఇలా వేసుకోవడం వల్ల నేను ఒక మనిషిని అని నాకు గుర్తొస్తుంది అంటాడు. పులి ధనంజయని చూసి హాయ్ అంటాడనమాట. అక్కడే ఆగిపోయి ఒక నిమిషం ఇలా చూస్తాడు, ఏంట్రా ఈ డ్రెస్ ఏంట్రా, నీకంటూ డ్రెస్ కూడా ఇచ్చింది కదా అంటే, పండుగ పుట్టు కూడా అదే డ్రెస్సా,
ఇంకా పులి అంటాడనమాట, ఏమంటారు, నేను ఈ డ్రెస్లో గ్లామర్గా ఉన్నానని మీకు కుళ్ళు అంటే గ్లామర్ గురించి నువ్వు నేను మాట్లాడితే బయట జనాలు తిడతారా అని అంటాడు ధనంజయ్. అట్టట్టున్న నువ్వే ఈ వైట్ డ్రెస్లో ఇలా కనిపిస్తే ఇంకా నా కోడలు కొడుకు ఎంత అందంగా ఉండుంటారో, నా కూతుళ్ళు అల్లుళ్ళు ఎంత గ్లామర్గా ఉండుంటారో అని అంటాడు ధనంజయ్ పులితో. మరో పక్క చేతు రెడీ అవుతూ ఉంటాడనమాట. రెడీ అవుతూ అద్దంలో చూసుకొని, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారో, అసలు ఇంత అందానికి ఏ మైసూర్ మహారాణియో మిర్జాపూర్ యువరాణియో వైఫ్గా రావాలి, అనవసరంగా తొందరపడి ఆ డిప్ప కటింగ్ కానీ చేసేసుకున్నావు అని అనుకుంటాడు చేతు. అప్పుడే సూర్య కూడా అక్కడికి వస్తుందన్నమాట. ఇంకా చేతు అదే పనిగా సూర్యాన్ని చూస్తూ ఉండిపోతాడు. సూర్య అంటుంది, ఏంటి అమూల్ బేబీ తినేసేలా చూస్తున్నావు అని. ఏంటి ఇది అంటే, ఈరోజు హోలీ పండుగ కదా, అయితే మనుషుల్ని రంగుల్లో ముంచేస్తావా, మత్తులో దించేస్తావా అని అంటాడు చేతు. అసలు ఇంత అందంగా ఉన్నావేంటి అని అంటే, బాగున్నానా, బై బర్త్ నేను అందంగానే ఉంటానండి అని అంటుంది సూర్య. ఏంటి నెత్తి మీద 4 వెంట్రుకలు చేతులు రెంచి పట్టుకోనా, అసలు నువ్వు నా వైఫ్ అయిన తర్వాతే నీలో గ్లామర్ పెరిగింది అని అంటాడు చేతు. నాతో ఉండబట్టే నీకు అందం వచ్చింది, నా పేరు పక్కనే నీ పేరు పెట్టడంతోనే నీకు పేరు వచ్చింది అని అంటాడనమాట చేతు. దాంతో ఇంకా సూర్య అంటుంది, లేదు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇంటికి వెలుగొచ్చింది అని అంటారు ఎప్పుడు మావయ్య గారు అని అంటుంది సూర్య. నువ్వు రాకముందు ఈ ఇల్లంతా చీకటిగా ఉంటే కిరోసిన్ దీపాలు పెట్టుకొని మరి బతికేవాళ్ళం అని అంటాడు చేతు. ఆయన చెప్పడం నువ్వు నమ్మడం, అయినా నువ్వే ఈ డ్రెస్లో ఆడపిల్లల అందంగా కనిపించావంటే ఇంకా మా అక్కలు ఎంత అందంగా ఉండుంటారో అని అంటాడు చేతు సూర్యతో. ఇంకా భాస్కర్ అంటాడు, అసలు షాజహాన్ తొందరపడి తాజ్మహల్ కట్టేశాడు, లేకపోతే ఇంత అందానికి కట్టించాలి అని. అంత అందంగా ఉన్నానండి అంటే, అసలు ఎంత అందంగా ఉన్నావో అసలు మాటల్లో చెప్పలేను అని అంటాడు భాస్కర్. ఇప్పుడు నా అందాన్ని చూసి నా చెల్లెలు కుళ్ళుకుంటారు కదండి అంటే, వాళ్ళు నార్మల్గానే కుళ్ళుకుంటారు, ఇప్పుడైతే ఇంకా గుక్కపట్టి ఏడుస్తారేమో అని అంటాడు భాస్కర్. ఇంకా లలిత అంటుంది, పొగడకండి నాకు మళ్ళీ దిష్టి తగులుతుంది అంటే, దిష్టి తగిలితే నేను ఊరుకుంటాను, ఒక 6-7 గుమ్మడికాయలు తీసుకొచ్చి నీకు దిష్టి తీయను అని అంటాడు భాస్కర్ లలితతో. మరోపక్క ప్రకాష్ కూడా పూర్ణిని పొగుడుతూ ఉంటాడనమాట. ఎంత అందంగా ఉన్నావే, కొంచెం కండుంటుంటే అసలు ఈ జిల్లాను ఒక ఆట ఆడించేదానివి అంటే, అందుకే నేను బ్రహ్మదేవుడు కండివ్వలేదు అని అంటుందన్నమాట పూర్ణి. అయినా మీరేమైనా తక్కువ, రోజు నల్ల కొట్టేసుకొని నల్ల పిల్లిలా ఉంటారు, ఈరోజు తెల్లగా తెల్ల పౌరంలా ఉన్నారు అని అంటుంది. మరోపక్క ప్రగతి అంటుందన్నమాట, మీరు నా అందం గురించి చెప్పనక్కర్లేదు లేండి, నాకు తెలిసి నేను చాలా అందంగా ఉంటానని మొన్నే ఒకరు కాల్ చేసి చెప్పారు, మీరు చాలా అందంగా ఉంటారు, మీ గురించి ఒక బుక్లో పెట్టించనా అని. మరి నువ్వేమన్నావు అని అంటాడు సుబ్బు. ఎందుకు లే అని చెప్పి నేనే వద్దన్నాను అని అంటుందన్నమాట ప్రగతి. సరే ఇంతకీ నేను ఎలా ఉన్నాను అని అంటాడు సుబ్బు. పెళ్ళప్పుడు చెప్పానుగా నువ్వు యావరేజే అని. సో అదండి మొత్తానికి మన సూర్యకాంతం సీరియల్లో అయితే హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.